హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ అండి. ముందుగా ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ వీక్షకులు మరియు సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నా తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఏంటంటే ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి చాలా రోజుల తర్వాత మనతో వీడియో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చలి తీవ్రత గురించి, రానున్న రోజుల్లో వర్షాల గురించి కానీ, అలానే ఎండలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, 2026లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ వీడియో చివరిదాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. గత నెల రోజులుగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చలి అనేది మనకి ఒక నెల రోజులుగా కూడా కొనసాగుతుంది. డిసెంబర్లో మనకి గత 10 ఏళ్ల రికార్డులో చూసుకుంటే 2016 తర్వాత 2025లో ఈ తరహా చలి తీవ్రత అనేది మనకి గమనించాము. అటు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే మనకి గత నెల రోజులుగా నమోదవుతూ వస్తుంది. కానీ ఎట్టకేలకు చలి అయితే మనకి వచ్చే ఒక వారం రోజుల పాటు కూడా తగ్గే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ముఖ్యంగా అండమాన్ సముద్రానికి దానికి పరిసర ప్రాంతాల్లో, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడడం జరిగింది, ముఖ్యంగా ఈ ప్లేస్ లో. సో ఈ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రాంతం కారణంగా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకి మనకి తేమతో కూడిన గాలులు అయితే ఎంటర్ అవుతున్నాయి. సో దాని ప్రభావంతో ఆకాశం కూడా కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైంది. అలానే మనకి తేమ వలన ఉదయం సమయంలో, ముఖ్యంగా గత 2 రోజులుగా ఉదయం సమయంలో మనకి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పొగమంచుతో కూడిన వాతావరణం అయితే మనకు కొనసాగుతుంది. సో రానున్న 4 రోజుల్లో కూడా మనకి చలి తీవ్రత అనేది మనకి తగ్గి వాతావరణంలో చలి పొగమంచు అనేది మనకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే వర్షాలు కూడా ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతంతో కారణంగా తమిళనాడుతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ నమోదే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మనం ఒకసారి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా మనకి రానున్న 4 రోజుల పాటు వర్షపాతం ఒకసారి చూసుకుందాం. అంటే వచ్చే ఒక 4 days వరకు, అంటే ఈరోజు జనవరి 1, జనవరి 4 వరకు కూడా ఒక్కసారి వర్షాలు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగానే వర్షాలు ఫోకస్ చేస్తున్నట్టు. ఉత్తరాంధ్ర చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఎక్కడ కూడా వర్షాలు అయితే లేవు. అలానే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా పొడి వాతావరణం ఉంటుంది. బట్ ఉత్తరాంధ్ర కానీ, మధ్యాంధ్ర కానీ, తెలంగాణ ఈ 3 ప్రాంతాల్లో కూడా మనకి చలి తీవ్రత తగ్గుతుంది. అలానే వర్షాలు అయితే ఉండే అవకాశం లేదు. కానీ పొగమంచు వాతావరణం అనేది వచ్చే 4 రోజులు ఉంటుంది. వర్షాలు అయితే వచ్చే 4 రోజులు కూడా ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం లేదు. కానీ మనకి కింద భాగంలో ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు వాతావరణ పరిస్థితులు కొంచెం అనుకూలిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకి ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని భాగాల్లో, ముఖ్యంగా ఏదైతే మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రం మనకి అక్కడక్కడ వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయండి. అదే కానీ మిగతా ప్రాంతంలో కానీ ఎక్కడ వర్షాలు ఉండే అవకాశం లేదు 2 తెలుగు రాష్ట్రాలు. అలానే రాయలసీమలోని కూడా చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చలి తీవ్రత తగ్గుతుంది. అలానే పొగమంచు అయితే మాత్రం వచ్చే 4 రోజుల పాటు ఎక్కువగా ఉండే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి.